నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మా నియోజకవర్గంలో జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమాన్ని ఎందుకంటే మేము పిలవకుండా కూడా రైతులు వచ్చారు పాపం. ఎందుకంటే వాళ్ళ బాధను చెప్పుకోవడానికి ఇక్కడ మల్లయ్య తన భార్యతోని, అట్లాగే వెంకటేశం తాలేలు మన నుంచి, ఇంకా ఇక్కడ అందరూ కూడా రైతులే. వాళ్ళందరూ కూడా పడుతున్న కష్టాలని మనందరం తెలుసుకొని రైతులకు సంఘీభావంగా ఉన్నాం. ఈరోజు ఈ ధర్మాన్ని మేము కూడా రైతులతోనే మొదలు పెట్టిస్తాం. మీరు వెంకటేశం ఇచ్చారా? ఈరోజు వెంకటేశ్వర పేరు ఎంత లోన్ తీసుకున్నావు? 1,50,000 రుణం తీసుకున్నాడు. ఇప్పటి వరకు ఆయనకు రుణమాఫీ జరగలేదు. అతను కూడా రైతు. ఎన్ని ఎకరాలు ఉంది వెంకటేశం? 4 ఎకరాల భూమి ఉన్నది. ఎవరు? తాలేల్మా. ఈరోజు ఈ ధర్నాను వెంకటేశమే తనకు జరిగిన అన్యాయం గురించి చెప్తూ ఈ ధర్నాను అతడు ప్రారంభిస్తాడు. వెంకటేశ్వర ఏం జరిగిందో నువ్వు చెప్పు. అంటే నీ లోను అయిందా లేదా ఏమనుకుంటున్నావు చెప్పు అలా చెప్పు. వింటున్నారు అంటే నువ్వు చెప్పే మాటల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వింటాడు చెప్పు, మన మంత్రి దామోదర్ కూడా వింటాడు చెప్పు. ఏ బ్యాంకులో తీసుకున్నావు? ఏమైందని వచ్చినావు? అదేనది మాఫీ కాలే అని వచ్చింది. అది ఎంత భూమి ఉంది ఏం చెప్పే వాళ్ళ కాలం చెప్తే 4 ఎకరాల భూమి ఉంది. ఇక 1,50,000 పైసలు ఉన్నాయి. నేను మాఫీ కాలేదు. ఏమంటారు అధికారులు? ఏమంటారు అడిగినావా? అధికారులు ఎవరు అడగలేదు. ఇక అగ్రికల్చర్ కొమ్మన్నారు, వచ్చింది. ఏమన్నారు వాళ్ళు? వాళ్ళకి అడగలేదు. మరి ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే? ఇప్పుడు రుణమాఫీ చేస్తాను కదా, చేయలేదని నువ్వు చేయాలని అడుగుతున్నావు. సరే, ఒకటే బ్యాంకులు ఉందా? 1,00,000 ఒకటే బ్యాంకు ఉందా? మాఫీ కాలేవన్నారు. అవి కూడా ఇప్పుడు మాఫీ కాలేదు అంటున్నారు. అయితే అంటున్నా కావాలంటున్నా? ఏమంటున్నా? కాలేదు అంటున్నారు. అయితే అంటున్నా కావాలంటున్నా? ఏదో చెప్తా కాలేమంటున్నా ఆయన. ఇంట్లో బొమ్మంటే ఇంట్లో ఖర్చు అలా 2 లక్షలు మాకు చేసారు. 1,00,000 రూపాయలు 1,50,000 పోయి ఆ 1,00,000 రూపాయలు నేను మాకు చేసుకుంటే దాచుకున్న పని చేస్తాను. 30,000 పోయినా అసలు 1,00,000 చేయమంటున్నావు? ఏ కొడుకు పెడతాడు? మాకు ఇప్పుడు దాఖలు కూడా వాడవాడు మనం కావాలన్నా పైసలు లేవు. అకౌంట్ ఉన్నాయి 33,000 పైసలు అకౌంట్లో ఉన్నాయి. నాకు ఓన్లో పెట్టిరా? అవి ఇస్తా చాలా రైతు బంధు ఇస్తలేరు, ఇస్తారు. మీ పేరు తప్పు పడ్డది, మళ్ళీ మళ్ళీ పడ్డది అని చెప్తున్నారు. కోఆపరేటివ్ బ్యాంకులో అది బాగా నేనేమో ఇందా చేద్దాం కొట్టాడు. మేము అంతున్నాం కదా, ఏం కాదు. మేము అంతున్నాం కదా గవర్నమెంట్ మీద. నా పేరు తప్పు పడ్డాడు. చిన్న మల్లయ్య పడదంట. మల్లయ్య ఆధార్ కార్డు కరెక్ట్ ఉంది. చిన్న మల్లయ్య అంటే పెద్ద మల్లయ్య అంటే సాగినారు. వీళ్ళకి వచ్చిన వీళ్ళు నాకు మాట్లాడి ఇంకా కాలేదు అంటున్నాయి. ఈమె పేరు ఇంకా కోఆపరేటివ్లోకి పోలేదు. అది నేను చూద్దాం. ఈరోజు కేసీఆర్ సార్ చెప్పిండు అందరం ధర్నా చేసి గవర్నమెంట్ మీద ఒత్తిడి చేద్దామని. అందుకే కూర్చున్నాం మేము కూడా. మీరు కూడా ఊళ్ళో చెప్పుండి మనకి ఒత్తిడి చేస్తే వాళ్ళే రుణమాఫీ చేస్తారు. చెప్పిద్దాం. నేను ధైర్యం ఉన్నాం, ఏం కాదు. సరేనా? కూర్చోండి. గ్రామంలో ప్రతి రైతు కుటుంబంలో కూడా ఈ పరిస్థితి ఉన్నది. ఎవరి మాఫీ అయినాయో, ఎవరి మాఫీ కాలేదో, మాఫీ కానోళ్ళది ఎందుకు మాఫీ కాలేదో, మాఫీ కాకపోవడానికి గల కారణాలు ఏందో కూడా ఈ ప్రభుత్వం చెప్పలేని పరిస్థితిలో ఉన్నది. 2 భార్యాభర్తలు ఒక కుటుంబం వాళ్ళది వాళ్ళ లక్షల్లో లేదు. 30,000 మాత్రమే ఉన్నది వాళ్ళిద్దరు. అవి కూడా మాఫీ కాలేదు. ఇంకా ఒక దగ్గర
వేరే వేరే వాళ్ళు వేరే వేరే కుటుంబాలు వేరువేరుగా జీవనం సాగిస్తున్నా కూడా అన్నదమ్ములది కూడా వాళ్ళిద్దరిది కూడా మాఫీ కాలేదు. సరే భార్య భర్తలు అంటే ఓ కుటుంబం కనుక కాలేదు అనుకున్నాం, కానీ వేరు వేరే కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కూడా మాఫీ కాలేదు. ఇటువంటి సంఘటనలు ప్రతి గ్రామంలో ప్రతి రైతు కుటుంబంలో కూడా ఉన్నాయి. అవన్నీ కూడా రైతులందరూ మాకు రోజు రోజుకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టి చెప్తున్నారు. అందుకే మనందరం కూడా ఈ ప్రభుత్వం మీద ఇంకా ఒత్తిడి తీయవలసిన అవసరం ఉన్నది. ఇది టీఆర్ఎస్ పార్టీ ధర్నాగానే చూడొద్దు మనం, ఇది రైతులకు సంఘీభావంగా కలిసి వచ్చే వాళ్ళందరితో కూడా మేము కలిసి రేపు నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలను చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. రైతు రుణమాఫీ వెంటనే. జై తెలంగాణ. రైతు రుణమాఫీ వెంటనే.